ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం. మనము హ్యాండ్స్ వేస్తున్నాం చూడండి. ఇలాగా ఆల్రెడీ ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మనము. చూడండి హ్యాండ్స్. నెక్స్ట్ ఇలా పైన స్టిచ్, ఈ క్లాత్ అనేది ఈ సైడే పెట్టాలి మనం. ఈ సైడే పెట్టేసి స్టిచ్ చేస్తేనే నీట్గా వచ్చేది. ఈ సర్ది పడింది అనుకో, ఇది స్టిచ్ చేసినది బాగా తీయదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ హ్యాండ్ ఇలాగే వేయాలి. ఇంకా సేమ్ యాజ్ ఇదిగా ఆ హ్యాండ్ ఎలా వేసామో ఇది అలాగే. ఇంకా చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకునేది. ఓకేనా, సేమ్ ఇలాగే. ఇంకా అయిపోయినాయి కదా, 2 హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు జాయింట్ చేద్దాం, సైడ్ జాయింట్. ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ కట్స్ నుంచి ఇక్కడ వదిలిపెట్టినాం కదా, ఓపెన్ చేసిలో ఓపెన్ వరకు స్టిచ్ చేస్తున్నాం. ఇట్లా ఈ కట్స్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి. ఇక్కడ రఫ్ ఆడించాలి మరి. ఇది ఓపెన్ అలాగే పెట్టాలి. ఇక్కడ ఇలా బార్డర్ కుట్టి పెట్టినాం కదా మనము, డబుల్ ఫోల్డింగ్ చేసి అలా పెట్టేసి మరి ఇక్కడ రఫ్ చేసి ఇది స్టిచ్ చేసేసేయాలి. ఇంకా ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది ఇలాగ అనుకొని కట్స్ దగ్గర ఇలా ఓపెన్ చేసి ఇట్లా ఇది ఓపెన్ వదిలేసినాం కదా మనము. ఈ ఓపెన్ దగ్గర ఆల్రెడీ ప్యాకెట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఈ ఇట్లా కుట్టి పెట్టుకుంటాం మనము. ప్యాకెట్ లాగా ఇది జంపుగా ఇట్లా, ఇది ప్యాకెట్కి ఇట్లా ఉండాలి మనకి. ఇలా కొద్ది క్లాత్ వదులుకుంటాం ఇట్లా, ఇటు సైడ్ ఇట్లా పెట్టి స్టిచ్ చేయాలి. ఇది సెంటర్ వేసుకోవాలి. ఈ స్టిచ్ దగ్గర రఫ్ ఆడేయాలి. ఇక్కడ వేసిన తర్వాత దీంట్లోకి హ్యాండ్ దూసి ఇలా తిప్పేయాలి. దీన్ని ఇలా తిప్పేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇట్లా నీట్గా అనాలి. ఇది ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి ఇటు సైడ్ కొద్దిగా ఫోల్డ్ చేయాలి. ఒక మట్టి ఇట్లా స్టిచ్ చేసేయాలి. మళ్ళీ ఇట్లా అడ్డం స్టిచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఏకం ప్యాకెట్ అయిపోయింది. చూడండి నీట్గా వచ్చేసింది కదా ప్యాకెట్. ప్యాకెట్ నీట్గా వచ్చేసింది. చూడండి ప్యాకెట్ కదా, ఇట్లా హ్యాండ్ చూస్తాం ప్యాకెట్లో. మన టాఫులు కూడా ఇలాగే వేసేయచ్చు. పంజాబ్ డ్రెస్ టాఫులు వేస్తాం కదా అమ్మాయిలకి కుట్టేవి, ఇలాగే. ఓకేనా, బాయ్.